హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా, కానీ కుదిరి సావాలా, కానీ చెయ్యాలి అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. మీకు తెలుసు రవి తన పేరు, తను ఒక పైరసీ వెబ్సైట్ని నడుపుతుండు, అదే బొమ్మ. సో ఈ వెబ్సైట్స్లో పేదవాడి ఓటీటీ అని చెప్పుకోవచ్చు అనమాట. తనైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఎలా అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేయడం తప్పరేట, తన మీద ఏ కేసులు నమోదు చేశారు, తను బయటికి వస్తాడా రాడా, చాలామంది తనకి సపోర్టివ్గా మాట్లాడుతున్నారు. సో తను చేసింది తప్పారేట అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చేయకపోతే వేస్ట్ అబ్బా, ఎందుకంటే నాకు ఒకటే అనిపించింది, శివాజీ సినిమాని గుర్తొచ్చింది ఈ రవిని చూస్తున్నప్పుడు. తన మీమ్ టెంప్లెట్సే బాగా అంటే బాగా వైరల్ అవుతున్నాయి అనమాట. శివాజీ ఏం చేస్తారు? ఫస్ట్ శివాజీ సినిమా స్టోరీని మీరు అందరూ చూసే ఉంటారు. అమెరికాలో వెల్ సెటిల్ తను. సో ఇండియాకు వచ్చి ఏదో ఒక మంచి పని చేద్దాం అని చెప్పి అనుకొని దిగుతారు అనమాట. కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు తను అడ్డుపడి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయేలా చేస్తాడు. ఆ తర్వాత తను అవినీతిలో సంపాదించిన తర్వాత పోలీసులు తన్ని అరెస్ట్ చేస్తారు. కొట్టవయ్యా అంటే కొట్టలేను సార్, ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళ స్కూల్లో చదువుతుండు, మా చెల్లి వాళ్ళ కాలేజీలోనే పెరుగుతుంది, ఇవన్నీ అనమాట. ఇవన్నీ సేమ్ నాకు ఇదే కనపడింది. తర్వాత చూసుకున్నట్లయితే ల్యాప్టాప్ మన సిబిఐ వాళ్ళకు దొరికింది. ఇది నాదే అని మీకు ఎవరు చెప్పారంటే మీ భార్య ఇచ్చిందంట. చూసారు, ఈ విధంగా యాజ్ ఇట్ ఈజ్ శివాజీ మూవీ అసలు తన లైఫ్లో రిపీట్ అవుతుంది అనమాట. నిజంగా రవి అంత మంచివాడు అబ్రో, నువ్వు శివాజీతో పోలుస్తున్నామేంది అని చెప్పి మీరు అనొచ్చు. నేను పోల్చడం కాదు, నాకు కొద్దిగా సింక్ అయింది అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగిందనమాట. నిజానికి రవిని ఎలా పట్టుకున్నారు, దానికి అనుకున్నటువంటి కారణాలు ఏంటి అనేటటువంటిది క్లియర్గా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట తన గురించి మీరు అంతా తెలుసుకోవాలి. ఎంత ఉంటాడు భయ్యా? 5 అడుగులు ఉంటాడు కరెక్ట్గా, పొట్టిగా ఉంటాడు మనిషి, బక్క కూడా ఉంటాడు. కానీ టీఎఫ్ఐలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్కి, టీఎఫ్ఐలో ఉన్నటువంటి మీడియాకి, టీఎఫ్ఐలో ఉన్నటువంటి కొన్ని పెద్ద సంస్థలకి నిద్ర లేకుండా చేసిండు. నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్స్, ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి నెట్ఫ్లిక్స్కి, అమెజాన్కి, హాట్స్టార్కి అన్నిటికి కూడా తన అసలు ఆహాతో సహా అన్నిటిని కూడా ఉత్సాహించింది అనమాట. వాళ్ళు నెలకి 250 రూపాయలు, 1000 రూపాయలు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళ దగ్గర మనం సినిమా చూడగలం. కానీ రవి చూసుకున్నట్లయితే మీరు ఫ్రీగా సినిమా చూసేయొచ్చు అనేటటువంటి రేంజ్లో తనైతే దింపిండు అనమాట. సో దింపిన తర్వాత తన గురించి చాలా ఎంక్వైరీలు జరిగాయి. ఉదాహరణకి మొన్న ఈ మధ్యనే దాని కింద పనిచేసేటటువంటి 2-3 వ్యక్తులను అయితే మన తెలంగాణ పోలీసులు పట్టుకున్న తర్వాత మన డైరెక్ట్గా వాళ్ళు వెబ్సైట్లో వార్నింగ్ని పాస్ చేశారు. 5 కోట్ల మంది డేటా మా దగ్గర ఉంది, మీరు మా మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మేము మీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా వార్నింగ్ అయితే ఇచ్చారనమాట. సో వీళ్ళకి ఏంద్రా ఇంత డేరు, కొద్దిగా తగ్గుండొచ్చు కదా, అవుతుంది పోలీసులు, బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి కదా అనేటటువంటి ఫీలింగ్ నాకు అప్పుడే కలిగింది. ఎగ్జాక్ట్లీ వాళ్ళు వార్నింగ్ పాస్ చేసినటువంటి పట్టుమని 2 నెలలు పట్టలేదు, రవిని అయితే మూసేశారనమాట. ఈ విధంగా జరగడానికి గల కారణం ఏంటి, తను ఎలా దొరికిండు అనేటటువంటి డీటెయిల్లోకి వెళ్తే, మొట్టమొదట తన్నేమి హైజాక్ చేసి, తన్నేమి ట్రేస్ చేసి, తన మొబైల్ నెంబర్ తీసుకొని తను ఏ రాష్ట్రంలో ఉంటాడో, ఏ దేశంలో ఉంటాడో అనేటటువంటిది చేసి నానా తిప్పల పడి తను పట్టుకోలే. తను పట్టించింది స్వయానా తను భార్య. అవును, తను ఏం చేసిందంటే, మన రవి గురించి మనం అందరం తెలుసుకోవాలన్నమాట. తను ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండ్ ఎంప్లాయ్తో పాటు తను అంచెలంచెలుగా సీఈఓగా ఎదిగిండు. ఒక కంపెనీ సీఈఓగా ఎదిగిండంటే ఖచ్చితంగా తన బ్రెయిన్ ఎలాంటిది, తన టాలెంట్ ఎలాంటిది అనేటటువంటిది మనం స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత తను సినిమా రిలీజ్ రోజే చూడాలి అనేటటువంటి ఆశ, కానీ తనకు ఆ టైం ఉండేది కాదు. దానివల్ల మన రూల్స్లో ఉన్నటువంటి వెబ్సైట్లో దాన్ని డౌన్లోడ్ చేసుకునేవాళ్ళు. సో నేను ఎందుకు ఇలాంటి వెబ్సైట్ తయారు చేయకూడదు అనేటటువంటి ఉద్దేశంతో తయారు చేసింది అనమాట. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే థియేటర్ ప్రింట్ అందులో పెడతారు, కానీ మనోడు మట్టికే డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయినటువంటి నెక్స్ట్ మినిటే దాన్ని ఎలా డౌన్లోడ్ చేస్తారో తెలియదు. నెట్ఫ్లిక్స్లో అయినా, హాట్స్టార్లో అయినా డౌన్లోడ్ చేయడం అనేటటువంటిది ఇంపాసిబుల్. మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, మీరు ఎంత ట్రై చేసినా కానీ డౌన్లోడ్ కాదు. కానీ దాన్ని ఎలా డౌన్లోడ్ చేస్తారు అనేటటువంటిది తెలియదు. దాన్ని అయితే డౌన్లోడ్ చేస్తారో చేసుకొచ్చి తన దాంట్లో జస్ట్ క్వాలిటీ తగ్గించి చిన్న మొబైల్లో కూడా సపోర్ట్ చేశారో తనైతే ఆ వీడియోని అప్లోడ్ చేసేవాడు. ఈ విధంగా అదే అంతలుగా ఎదిరిందనమాట. దాంతోపాటు టెలిగ్రామ్ ఇదే అయింది. సో తను ఇక చేసేటటువంటి జాబ్ అని చేసి దాని మీద పూర్తిగా కూర్చుండు. ఇక్కడ ఉంటే నన్ను ఎలాగైనా పట్టుకుంటానని చెప్పి విదేశాలకు వెళ్ళిపోయిండు. ఆల్రెడీ తనకు పెళ్ళింది. తనకి తన భార్యకి తన ఈ వెబ్సైట్ స్టార్ట్ చేయకముందే మస్తు గొడవలు అయ్యాయి. ఇంకా ఫైనల్గా వాళ్ళైతే డివోర్స్ తీసుకుందామని చెప్పి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారనమాట. మొన్న ఫైనల్ హియరింగ్ ఉందంట. సో దానికోసం తనైతే హైదరాబాద్ అయితే రావడం జరిగింది. వేరే దేశంలో ఉన్నటువంటి తను ఈ విధంగా హైదరాబాద్ అయితే రావడం జరిగింది. ఫైనల్ హియరింగ్లో పాల్గొని ఇంకా తనకు డివోర్స్ ఇచ్చేసి తన లైఫ్ ఏదో తను హ్యాపీగా లీడ్ చేద్దామని చెప్పి రావడం జరిగింది. అదే టైంలో తన వైఫ్ వెళ్ళి పోలీస్ వారికి
ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసు వారు హుటాహుటిని వెళ్ళి తనని అయితే పట్టుకున్నారు. మీరు ఒకసారి వెళ్ళి సర్చ్ చూడండి బొమ్మ అని, మీకైతే ఆ వెబ్సైట్ ఎక్కడ కూడా కనపడదు, మొత్తం ట్రాష్ అయిపోయింది అనమాట. సో దాని ఓనరే దొరికిండు, దాని అడ్మినే దొరికింది కాబట్టి ఇక పనిచేయడం ఇంపాసిబుల్ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఈ విధంగా తన సొంత భార్యే తనైతే పట్టించింది, తన మీద కక్షతో, తన మీద గొడవలు పడుతుండు అనేటటువంటి ఉద్దేశంతో తనైతే మూపించేటటువంటి ప్రయత్నం చేసింది. ఇది రవి అరెస్ట్ కావడానికి అనుకున్నటువంటి పెద్ద రీజన్. సో మరి తప్ప రైటా రవి చేసింది అనేటటువంటిది అంటే తన మీద ఏమని రుద్దుతున్నారంటే ఆ వెబ్సైట్లో చూసుకున్నట్టయితే బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 40 నుండి 50 లక్షల మంది ఆ యాప్ని వాడుతున్నారు, ఆ వెబ్సైట్ని వాడుతున్నారు. దానివల్ల బెట్టింగ్కి అలవాటు పడి వాళ్ళు నాశనం అవుతున్నారు అని చెప్పి మన మీడియా అయితే మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది, మనకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. నిజంగానే దాంట్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారంటే 100% చేస్తారు, నేను కాదున్నా. కానీ ఇది క్వశ్చన్ ఈజ్ ఆహాలో కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు కదా అల్లు అరవింద్ గారు, మరి ఆయన ఎందుకు మీరు ఒక్క రోజులో పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు? సుడిగాలి సుధీర్ కూడా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారు కదా, మన సెలబ్రిటీస్ చాలా మంది బెట్టింగ్ యాప్స్ని భయంకరంగా ప్రమోట్ చేస్తున్నారు కదా, పెద్ద పెద్ద సినిమాల్లో సైతం ట్రయల్ స్టార్టింగ్లో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు అంత సీరియస్గా తీసుకోలేదు? తిన్నెందుకు ఎంత సీరియస్గా తీసుకున్నారు? బెట్టింగ్ యాప్ అనేటటువంటిది సమస్య కాదు. మన టాలీవుడ్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 70% యాక్టర్స్, ఆ వెబ్సైట్స్, ఆ ప్రొడక్షన్స్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాయి. సో బెట్టింగ్ యాప్స్ మీద తనని మీరు శిక్షించాలి అని అంటే మొట్టమొదట వీళ్ళని అల్లు అరవింద్ని కూడా ఇదే రేంజ్లో శిక్షించండి, అలా అయితే ఒప్పుకుంటాం అనమాట. సో ఇక్కడ రవి ఏం చేస్తానంటే ఫ్రీగా మనకి సినిమాలు ఇచ్చే బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారు. కానీ అల్లు అరవింద్ గారు అయితే ఆహాలో సబ్స్క్రిప్షన్ పేరు మీద మనం డబ్బులు కట్టి ఆ యాప్లో లాగిన్ అయ్యి మళ్ళీ బెట్టింగ్లు ఆడాలి. అదైతే ఆల్రెడీ తన మీద కేసు కూడా బుక్ అయింది కదా, తను లాగారు కదా. సో ఈ బెట్టింగ్ గురించి అయితే పెద్ద ఇష్యూ కాదు. సో తను ఏం చేసిందంటే ప్రొడ్యూసర్స్కి, ఈ విధంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్కి లాస్ని క్రియేట్ చేసిండు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు అనమాట. ఒకటి చెప్తాను నేను మీకు, డైరెక్ట్గా అడగండి. ఇక్కడ చక్కగా ఏడిస్తే టికెట్ రేట్స్ రీజనబుల్గా ఉన్నాయి అనేటటువంటిది ఏడిస్తే ఎవడైనా సరే ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యి ఆ డొక్కులో ప్రింట్ ఎవడు చూస్తాడు భయ్యా? ఎవడు చూస్తాడు? చూడ కదా. ఇక్కడ రేట్లు చక్కగా లేవు కదా. మీరు ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారంటే 1000, 2000, 3000 టికెట్ రేట్లు ఉండేది, దాన్ని రీజనబుల్ చేయొచ్చు కదా. అప్పుడు అరే ఇంత మంచి సినిమా నేను చూసిన RRR సినిమా కూడా చాలామంది పైరసీలో చూశారు. నీ అమ్మ రాజమౌళి గారు అన్ని సంవత్సరాలు కష్టపడి రామ్ చరణ్ 2, NTR 2 ఆ సినిమాని పైరసీలో చూడాల్సిన కర్మేంద్రంటే ఆ రేట్లు. ఎన్ని రేట్లు ఉన్నాయి అప్పుడు? 800, 900, 1000 రూపాయలు. ఒక ఫ్యామిలీ 5గురు వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలంటే ఈజీగా 5000 అయిపోయాయి. అదే అక్కడ రేట్లు ఒక 1000 రూపాయల్లో మొత్తం ఫ్యామిలీ మొత్తం సినిమా చూసి వచ్చేస్తున్నారా అంటే ఎవరైనా పైరసీ డౌన్లోడ్ చేస్తారా? చేయడు కదా. అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ నేను మొన్నే చూసిన హాట్స్టార్ అంత దిక్కుమాలిన యాప్ అసలు లేనే లేదు. నేను ఫస్ట్ టైం అసలు హాట్స్టార్ అప్పుడు IPL అప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకునేవాడిని. మొన్న గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ అప్పుడు, వారణాసి ఈవెంట్ అప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకున్నా. ఆల్మోస్ట్ 200 పెట్టి నేను తీసుకుంటే మళ్ళీ యాడ్ ప్లే చేస్తాను భయ్యవాడు. ఎలా అనిపిస్తుంది నాకు? అరే నీ అబ్బా మేము 200, 300 పెట్టి నీ ఓటీటీ ప్లాట్ఫామ్ కొనుక్కుంది, నువ్వు వేసేటటువంటి ఆ చిల్లర యాడులు చూడ్డాను కదా, తెక్కలు నా కూడా అనేటటువంటి దాన్ని కూడా ఒకటి చక్కగా ప్లే చేయలేదు. ఈవెంట్ 7కి స్టార్ట్ అయితే 9 నుండి ప్లే చేస్తాడు. మరి అదే టేడ్చింది, రేటులు దొబ్బుతున్నారు. నీ అమ్మ యూట్యూబ్లో కూడా నేను యాడ్లు ప్లే కావు. ఇప్పుడు మీరు నా వీడియో చూసే టైంకి మహా అయితే నాకు తెలిసి 1-2 యాడ్లు ప్లే అంటే ఒక్కసారి హాట్స్టార్ ఓపెన్ చేసి ఒక ఏదైనా చూడండి సినిమా, 10 నిమిషాలకు పోయాడు, 5 నిమిషాలకు పోయాడు. మళ్ళీ నీకు యాడ్లు కాకుండా ఉండాలంటే మళ్ళీ యాడ్ ఫ్రీ తీసుకోవాలి. మళ్ళీ నువ్వు సిస్టంలో లాగిన్ కావాలంటే మళ్ళీ సిస్టమ్ తీసుకోవాలి, మళ్ళీ టీవీలో లాగిన్ కావాలి, మళ్ళీ నువ్వు టీవీ తీసుకోవాలి. ఈ విధంగా డబ్బులు మింగించుకుంటేనే మేము యాడ్లు మింగించుకోవాలా, యాడ్లతో దొప్పించుకోవాలా? 149 ప్రైజ్ అని పెట్టినావు, దాన్ని చక్కగా పెట్టవచ్చు కదా. అది ఓన్లీ ఒక్క దాంట్లోనే లాగిన్ అయితే మళ్ళీ నువ్వు టీవీలో కావాలంటే సపరేట్ తీసుకోవాలి, మళ్ళీ నీకు యాడ్ ఫ్రీ కావాలంటే సపరేట్ తీసుకోవాలి. ఇదేం దిక్కుమాలని ఎవరో నాకు అర్థం కావట్లే. ఇది తప్పే కదా. అందరినీ ఒకేలా చూడాలి కదా, బలిసినోడు ఉంటాడు, బాలనోడు ఉంటాడు. సో ఈ విధంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్, నెట్ఫ్లిక్స్ ఉంది, ఒకసారి సర్వర్ వస్తే ఒకసారి సర్వర్ రాదు. అమెజాన్ ప్రైమ్ ఉంది, ఒక సినిమా హిందీలో ఉందని చెప్పి మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అది తీసుకుంటే తెలుగులో ఉంటుంది, పోనీ తెలుగు సినిమా అని చెప్పి చూసుకుంటే అది హిందీలో ఉంటుంది. ఈ విధంగా ఇలా చేయటం బట్టేగా భయ్యా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీ గురించి తెక్కరేగే. ఇప్పుడు ఒకటే ఓటీటీ ప్లాట్ఫామ్ పెట్టి సినిమాలన్నీ, తెలుగు సినిమాలైనా, హిందీ సినిమాలైనా, తమిళ సినిమాలైనా, డబ్బింగ్ సినిమాలైనా ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లోనే దిగితే చాలా బాగుంటుంది. దానికి రీజనబుల్గా నెలకు 500 పెట్టిను, చక్కగా ఉంటుంది. నీ అమ్మ ఒక సినిమా చూడాలంటే ఇందులో ఉంటుంది, ఇంకో సినిమా చూడాలంటే అందులో ఉంటుంది. అలాంటప్పుడు జనాలకి చిరాకు పుట్టదా? నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మిరాజ్ చూడాలనుకుంటున్నా, ఏమన్నా నేనేం చేయాలి? నెట్ఫ్లిక్స్ తీసుకోవాలి. నీ అమ్మ నాకు రంగస్థలం సినిమా చూడబుద్దయింది, అమెజాన్ తీసుకోవాలి. నాకు కాంతారా చూడబుద్దయింది, హాట్స్టార్ తీసుకోవాలి. నాకు సలార్ చూడబుద్దయింది, ఆహా తీసుకోవాలి. ఇదా ఇలా ఏడ్చేది? ఇలా ఏడవబట్టే జనాలు అయితే ఆ రవి అమ్మడబడ్డారు, ఆ బొమ్మ అమ్మడబడ్డారు అనేటటువంటిది 100% వస్తాం. నిజంగా ఇది చక్కగా ఏడితే ఎవడు కూడా పైరసీ చూడాలి అని చెప్పి అనుకోడు. ఎవరు కూడా ఇప్పుడు వాళ్ళు మనకి ఏది కూడా ఫ్రీగా ఇవ్వరు. నేనే చెప్తాను, మనకి ఫ్రీగా ఇచ్చిందంటే మన దగ్గర నుండి వాళ్ళు డేటా తీసుకుంటారు. ఇది 100% వస్తాం. సో ముందేం చేయాలంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఫోకస్ పెట్టండి. ఇవన్నీ తీసేసి ఒక్కటంటే ఒకటే ఓటీటీ ప్లాట్ఫామ్ పెట్టండి. 500 పెట్టండి నెలకి, అన్ని సినిమాలు అందులో ఉంటాయి. ఏరే సినిమాలు రావని ఎందుకు తీసుకోరు భయ్యా? ఒక నెల రోజులు ఎంజాయ్ చేయడానికి 500 కట్టలేదా?
సింపుల్గా కడతారు. నీ అమ్మ నువ్వు యాడ్లకో డబ్బులే, నువ్వు కొత్త సినిమా రావాలంటే ఇంకో డబ్బులే, మళ్ళీ దాన్ని ఎక్స్ట్రా ఫీజ్ చేసి చూడాలి. ఎంత దారుణం అయితే మరీ దారుణం. ముందు టికెట్ రేట్ల మీద తగ్గించండి, ఓటీటీ ప్లాట్ఫామ్ రేట్స్ కూడా తగ్గించండి, ఆ తర్వాత తన మీద పడి ఆడండి. రవి చేసింది ముమ్మాటికి తప్పే, నేను దాన్ని అయితే సపోర్ట్ చేయను. కాకపోతే తను మంచిగా చేయాలనుకునేమో, కానీ తను ఎంచుకున్నటువంటి రూట్ రాంగ్ అనమాట. దానికైతే గట్టిగా శిక్షలు పడతాయి. ఆల్మోస్ట్ తన మీద బెట్టింగ్ గురించి కేసు నమోదైంది, ఇంకా పైరసీ గురించి కేసు నమోదైంది, ఇంకా చాలా కేసులు అయితే ఉన్నాయి. మ్యాక్సిమం తనైతే ఎప్పట్లో బయటికి రాకపోవచ్చు అనేటటువంటి వాస్తవం. తన లైఫే కొలాప్స్ అయిపోయింది. చూసేవారు రవి బ్రో, నువ్వు సినిమాలు చూపించినప్పుడు ఒక్కొక్కడు పొక్కట్లో చూసిండు, నువ్వు సినిమాలు చూపించినప్పుడు ఒక్కొక్కడు మొత్తం చిత్తగట్టిన కుక్కల్లాగా చూశారు. కానీ నీ గురించి ఒక్కడంటే ఒక్కడు నోరు తీసి మాట్లాడట్లా. మనకు అవసరం లేదు జనాల గురించి, మనదేదో మనం చూసుకోవాలని చెప్పి రవి జీవితం చూస్తే నాకు దత్తభేదం తను చేసింది ముమ్మాటికి తప్పే. తెలంగాణ పోలీసులు వాళ్ళ యొక్క బ్రిలియన్స్ వాడి తానైతే చేసేసారనేటటువంటి 100% అవసరం ఫ్రెండ్స్. ఇది ఫైనల్గా చెప్పేది. మరి మీ కామెంట్ ఏంటి అనేటువంటి తప్పకుండా కింద తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.